ఇక బుద్ధున్నంత వరకు నా జీవితంలో నా పిల్లని ద్రోహం చేయండి నాన్న. దాన్ని విడిచిపెట్టాను. అదే మాట మీద నిలబడరా అన్నయ్య. మాకంతకు మించి ఏమీ అక్కర్లేదు. వదిన నువ్వు సంతోషంగా ఉంటే మాకంతే చాలు. అమ్మా, నా మొగుడిని జైలుకి పంపించి నన్ను జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలని ప్లాన్ చేశావా? నీలు, నేనేం చేశానే? తల్లివి కాబట్టి కొట్టలేకపోతున్నాను. అదే నా కూతురు అయ్యుంటే చెంపలు పగలు కొట్టుండేదాన్ని. నీలు! అవునమ్మా, కన్న కూతురు జీవితంలో నిప్పులు పోయడానికి నీకు మనసులో వచ్చిందమ్మా. అసలు భాస్కర్ని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జైలుకు పంపించాలన్న దిక్కుమాలిన ఆలోచన నీకెలా వచ్చిందమ్మా? లే, అయ్ బాబోయ్, ఇప్పుడు ఈ ప్లాన్ అంతా నేనే వేశానని దీనికి తెలిస్తే నా కూతురు నన్ను జీవితకాలం సాధిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. నిజం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. ఏం మాట్లాడుతున్నావు నీలు? నేను నీ జీవితంలో నిప్పులు పోయడమేంటి? భాస్కర్ని జైలుకి పంపించాలనుకోవడమేంటి? మీ అందరికేమైనా పిచ్చి పట్టిందా? ఏమ్మా, అదంతా నిజం కాదా? సరోజతో చేతులు కలిపి భాస్కర్ బావని డ్రగ్స్ కేసులో ఇరికించాలనుకోవడం నిజం కాదా? రవి, నేనెందుకు అలా చేస్తాన్రా? ఆ సరోజే నాకు ఫోన్ చేసి, కాంతమ్మ, నాకు గనక 10 కోట్లు ఇవ్వకపోతే మీ అల్లుణ్ణి స్మగ్లింగ్ కేసులో ఇరికిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేసిందిరా. దాంతో నా కాళ్ళు చేతులు ఆడలేదురా. నిజం చెప్పేలోపే మీరందరూ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. దాంతో అది అడిగినంత డబ్బు నా దగ్గర లేక, దాన్ని ఆపలేక నాలో నేను ఎంత కుమిలిపోయానో మీకేం తెలుసు? అక్క అక్క నువ్వు ఊరుకో అక్క. ఒరే రవిచంద్ర, నీకు కాసింతైనా బుద్ధి ఉందిరా? ఆ సరోజ చేసిన పనికి భాస్కర్కి ఏటయిందో ఏమైందో అని అక్క ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఆవిడ మొక్కని దేవుడు లేడు, ఆవిడ బతిమలాడని మినిస్టర్ లేడు, కానీ ఏడు చేస్తాం రా. ఇంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందిరా. ఆగరా, నువ్వాగరా తమ్ముడు, నువ్వాగు. నువ్వేం చెప్పినా వీళ్ళెవరూ నమ్మరు. అమ్మ నీలు, భాస్కర్ నీకు ద్రోహం చేసి మరో ఆడదాని దగ్గరికి వెళ్ళాడన్నా ఒకే ఒక్క కారణంతో భాస్కర్ని ద్వేషించానే తప్ప భాస్కర్ మీద నాకెలాంటి ద్వేషం లేదమ్మా. నువ్వు నిజంగా అతనే భర్తగా కావాలనుకుంటే నువ్వు జీవితకాలం సంతోషంగా అతనితోనే జీవించమ్మా. అమ్మా అమ్మా, నువ్వు నిజం చెప్తున్నావా? అవును నీలు, నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదమ్మా.
చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్. నేను నా భర్తతో పాటు కలిసి ఉంటానని చెప్పావు. నాకంతే చాలమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మీరందరూ చేతులు కలిపి అందరి ముందు నన్ను ఎదవని చేస్తారా? తొందరలోనే మీ అందర్నీ ఎదవల్ని చేసి నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. అమ్మా, ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసే. కాకపోతే నా మొగుడుతో నన్ను మళ్ళీ కాపురం చేసుకోమన్నావు కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను. లేదంటే నీ అంత చూసేదాన్ని. భాస్కరు, రా. నువ్వెప్పుడు తిన్నావో ఏంటో, నా చేతులతో నేనే వంట చేసి నీకు వడ్డిస్తాను. రా, అలాగే. రా. అక్క, నాకు కూడా వండి పెట్టాలి. నేను కూడా వస్తున్నాను. పద వెళ్దాం. కాంతమత్త, నీకు గుర్తుందో మర్చిపోయావో తెలీదు కానీ నా అన్నని ఇంటికి తీసుకొస్తాను అని మా వదినకి పుట్టే పిల్లలకి ఆడి చేతుల మీదుగానే బారసాల చేయిస్తాను అని అన్నప్రాసన చేయించి పుట్టిన నా అల్లుడికి పేరు పెట్టిస్తానని ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ ని నేను నిలబెట్టుకున్నాను. పాపం తమరే చేసిన ఛాలెంజ్ లో ఓడిపోయారు. అవును, అన్ని రోజులు మనవే కాదు కదా. జరిగిన ఛాలెంజ్లో నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈ గెలుపులో కూడా నీకు ఓటమిని చూపిస్తుంది ఈ కాంతమ్మ. ఆ ఓటమిని చూడ్డానికి నువ్వు రెడీగా ఉండు. పదర తమ్ముడు. ఈ రోజు నుంచి ఈ ఇల్లే కాదంట, మిగతా ఆస్తులన్నీ కూడా కాంతమ్మ గారివేనంట. ఏంటి చిట్టమ్మ నువ్వు వీరనారాయణకి తెలియకుండా ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన ఆస్తి మొత్తం నా పేరు మీద రాశావా? మరా విషయం ఆయనకి చెప్పాలి కదా. చూడు ఎంత షాక్ అయ్యారు. ఎస్ఐ గారు, లేని వారసురాల్ని ఉందని నమ్మించి ట్రస్ట్కి రావాల్సిన కోట్ల ఆస్తిని కొట్టేయాలని పెద్ద స్కామ్ చేశారు. కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాను. బాబాయ్, వీరనారాయణ బాబాయ్ ఫోన్ చేస్తున్నాడేటి? అంటే జైలు నుంచి బయటకు వచ్చేసాడా? హలో బాబాయ్. చిట్టమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను బాబాయ్. నువ్వెలా ఉన్నావా? కాంతమ్మ దయ వల్ల బానే ఉన్నాను. ప్రస్తుతం బెయిల్ మీద బయటికొచ్చాను. చాలా సంతోషం బాబాయ్. ఎన్నాళ్ళకి నీకు బెయిల్ దొరికింది. అమ్మెలా ఉంది? నాన్నమ్మ చాలా బాగుంది బాబాయ్. కంటికి రెప్పలా చూసుకుంటున్నామా. నీ మీద నమ్మకంతోనే వదిలేళ్ళాను. ఇంకాసేపట్లో నేను వస్తున్నాను.
మీ అత్తని బెదిరిస్తావో భయపెడతావో పీక మీద కత్తె పెడతావో నీ ఇష్టం. కానీ తన పేరు మీదున్న మా ఆస్తి మొత్తం తిరిగి మా పేరు మీదకి మారాలి. అలా నువ్వే చేయించాలి. బాబాయ్, అదంతా తేలిగ్గా జరిగే పని కాదు. జరగాలి చిట్టమ్మా, నువ్వే జరిపించాలి. చిట్టమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? వీరనారాయణ బాబాయ్తో మాట్లాడుతున్నాను బాబా. వీరనారాయణ గారితోనా? బెయిల్ మీద బయటకు వచ్చాడంట. కాసేపట్లో మన ఇంటికి వస్తానంటున్నాడు. చిట్టమ్మా, బాబాయ్ చెప్పండి బాబాయ్. చెప్పింది గుర్తుందిగా? మమ్మల్ని మోసం చేసి మా ఆస్తి మొత్తం కాంతమ్మ తన పేరు మీద రాయించుకుంది. మా ఆస్తి మొత్తం ఇంకొద్ది క్షణాల్లో నా పేరు మీదకి మారిపోవాలి. లేదంటే ఆ ఆస్తిని అనుభవించడానికి ఆ ఇంట్లో ఏ ఒక్కరూ మిగలరు. గుర్తుంచుకోండి. నా ప్రయత్నం నేను చేస్తాను బాబాయ్. అలాగే నువ్వు ఇంటికి రాగానే నీకు ఒక శుభవార్త కూడా చెప్తాను బాబాయ్. శుభవార్త ఏంటమ్మా అది? నువ్వు వచ్చాక చెప్తాను కదా బాబాయ్, నీకు తెలుస్తుంది కదా. సరే అమ్మా, నిజంగా శుభవార్తే చెప్తావో లేదా నా కోపాన్ని తగ్గించడానికి అలా అన్నావో ఇంటికొచ్చాకే తెలుసుకుంటాను. ఉంటానమ్మా. అలాగే బాబాయ్. ఏమంటున్నారు చిట్టమ్మ వీరనారాయణ గారు? అన్నానికి ఏముంది బావా, మీ అమ్మ నన్ను మోసం చేసి జమీందారు గారి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంది కదా బావా. అవును. ఆ ఆస్తి మొత్తం తిరిగి తన పేరు మీద రాయించమంటున్నాడు. అలా గనక రాయించకపోతే ఆ ఆస్తిని అనుభవించడానికి ఈ ఇంట్లో ఏ ఒక్కరూ మిగలరు అని అంటున్నాడు. అమ్మ సిట్టే, ఆ ఏర్నారాయణ అసలే మూర్ఖుడమ్మా. అన్నంత పని చేసినా చేస్తాడమ్మా. నాయన రవిచంద్ర, నువ్వే మీ అమ్మకి ఎలాగోలా నచ్చ చెప్పి ఆయన ఆస్తి ఆయన పేరు మీదకి రాసిచ్చేవయ్యా. అయ్యో బాబోయ్, ఆ ఈరనారాయణ బెయిల్ మీద బయటకు వచ్చాడనమాట. మోయ, డబ్బు విషయంలో కన్న కొడుకు కాదు కదా. ఆఖరికి తనని సృష్టించిన దేవుడు చెప్పిన మా అమ్మ వినదండి. అమ్మా, మనం తప్పు చేయలేదని వీరనారాయణ బాబాయ్కి తెలుసు. కాకపోతే ఇప్పుడు మనం కాపాడుకోవాల్సింది కాంతమ్మని. అందుకే ఇంటికొచ్చాక ఒక శుభవార్త చెప్తానని ఆయన కాళ్ళకి బంధం వేశాను. కాళ్ళకి బంధం వేయడం ఏంటి చిట్టమ్మా? అవును బాబా, వీరనారాయణ బాబాయ్ తన కూతుర్ని 18 ఏళ్లుగా ఎదుగుతున్నాడు. అవునా? మన ఇంట్లో ఉన్న లతే జమీందార్ గారి కూతురు అనే విషయం వీరనారాయణ బాబాయ్కి చెప్పేశామే అనుకో, అప్పుడు కాంతమ్మని వదిలేస్తారు కదా. ఎలా ఉంది నా ఐడియా? ఓరు నాయనో, కొంపలు అంటుకునేలా ఉన్నాయి. ఇప్పుడు ఆ లతయ్య జమీందారు గారి కూతురు అన్న విషయం ఈరనారాయణ గారికి తెలిసిందనుకో, దాన్ని చిన్నప్పుడే ఎత్తుకెళ్ళినందుకు మా అక్కని కుక్కని చంపినట్టు చంపేస్తాడు. ఈ విషయం వెళ్ళి అర్జెంటుగా అక్కకి చెప్పియాల. నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది చిట్టమ్మా. కాకపోతే మన ఇంట్లో ఉన్న లతే జమీందార్ గారి చిన్న కూతురు అనే సాక్ష్యాలేం లేవు కదా. ఆ నిజం తెలిసిన బామ్మగారు స్పృహలో లేరు. మా అమ్మ తనంతట తను నిజం ఒప్పుకోదు. మరి అలాంటప్పుడు వీరనారాయణ గారు మన మాట నమ్ముతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు చెప్పేది నిజమే బావా. నమ్మకపోవడానికి ఏటుందమ్మా?
అవసరమైతే అతన్ని విజయనగరం ఒట్టుకెళ్దాం. ఆ తాతగారు పెంచిన చెట్టు నుంచి పాలు కారేలాగా చేద్దాం. అదే పాలు పుట్ట దగ్గరెట్టి పావు తాగేలా చేద్దాం. అప్పుడన్నా సరే ఈర్నారాయణ నమ్మి తీరాలి కదా. నువ్వు చెప్పేది నిజమే నాన్న. వేర్నాన్న బాబాయ్ మన మాటల్ని నమ్మకపోతే అప్పుడు అదే సద్దము. అక్క అక్క అక్క, అంటే వీరనారాయణ బాబాయ్ బెయిల్ మీద బయటకు వచ్చేసారా? అవునమ్మా, ఇంతకు ముందు నాకు ఫోన్ చేశాడు. ఇంకా సేపట్లో మన ఇంటికి వస్తున్నాడు. ఇన్నేళ్లుగా నువ్వు పెట్టిన కన్నీళ్ళకి కష్టాలకి ముగింపు దొరకబోతుందమ్మా. రేపటి నుంచి నువ్వు జమీందారు గారింట్లో కూతురిగా బతుకుపోతున్నావు. ఇదంతా నీ వల్లే అక్క. నువ్వే లేకపోతే నేనేమైపోయి ఉండేదాన్ను. బాధపడకు సెల్లి. వేర్నారాయణ బాబాయ్ రాగానే నిన్ను నానమ్మని తీసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు జమీందారు గారి కూతురుగా దర్జాగా బతకొచ్చు. నువ్వు నా పక్కనుంటే చాలక్క. నాకు ఏ జమీందారి జీవితం అక్కర్లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు సంతోషం. నువ్వింత అమాయకురాలివి కాబట్టే కాంతమ్మత్త నిన్నొక ఆట బొమ్మను చేసి ఆడిస్తోంది. ఈ రోజు నుంచైనా నీకు కొత్త జీవితం రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అమ్మా, మీరు అలా చూడమాకండి, నాకు భయం వేస్తుంది. అమ్మా, చెత్తదవా, నేనప్పగించిన పనుల్లో ఏ ఒక్క పనైనా సరిగ్గా పూర్తి చేసావట్రా? ఆ భాస్కర్ గాణ్ణి డ్రగ్స్ కేసులో పోలీసులకి పట్టించరా అంటే బురదలో పడ్డ పందిలాగా బురదలో దొరలొస్తావా? ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గులేదా? సిగ్గుంటే మీ దగ్గర ఎందుకు పనిచేస్తామమ్మా? లేదు కాబట్టే పనిచేస్తున్నాం. చంపుతా. చెత్తదవా, జైలుకి పోతాడనుకున్న భాస్కర్ గాడు దర్జాగా నా ఇంట్లో అడుగు పెట్టాడురా. ఇక జీవితంలో వాణ్ణి వదిలించుకునే అవకాశమే లేకుండా చేశారు కదరా దరిద్రులారా. ఎందుకమ్మా బాధపడతారు? నా మీద కోపంతో మీరు ఆలోచించడం లేదు గాని కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఆ భాస్కర్ గారిని మళ్ళీ జైలుకి పంపించొచ్చు. మళ్ళీ జైలుకా? అవునమ్మా. ఇప్పుడు ఆ కోకిలమ్మకి చెడ్డ పేరు రావడానికి నానా ఎదవ పనులన్నీ చేస్తూ ఉన్నాం కదా. అవును. అందులో ఒక ఎదవ పని ఆ భాస్కర్ గారితో చేయించామనుకోండి అమ్మా, తప్పుడు పని చేసినందుకు ఆ భాస్కర్ గారు జైలుకి వెళ్తాడు. కొడుకు తప్పుడు పని చేశాడు కాబట్టి ఆ కోకిలమ్మకి చెడ్డ పేరు వస్తుంది. ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఎలా ఉందమ్మా ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. అటు ఆ భాస్కర్ గాణ్ణి ఇటు ఈ కోకిలమ్మని ఒకేసారి దెబ్బ కొట్టొచ్చురా. ఇంతకీ వాడితో ఏ ఎదో పని చేయిద్దామంటావు? మూతబడిపోయిన మీ క్లబ్ ఉంది కదండి, ఆ క్లబ్బుని భాస్కర్ గారితో తిరిగి రీఓపెనింగ్ చేపిద్దాం. దాంట్లోనే పేకాట, దాంట్లోనే తాగుళ్ళు, దాంట్లోనే తిరుగుళ్ళు, అన్ని ఇల్లీగల్ వ్యాపారాలు ఆ భాస్కర్ గారి చేతుల మీదుగానే జరిపించేద్దాం. చూసిన జనాలందరూ కోకిలమ్మ కొడుకే క్లబ్బు నడుపుతున్నాడు అనుకునేలా చేద్దామమ్మా. ఓ మంచి సమయం చూసి మనమే పోలీసు వాళ్ళకి పట్టించేద్దాం. ఎలా ఉందమ్మా ఐడియా? అవునమ్మా, సూపర్ రపులి. ఇంకెందుకు ఆలస్యం? రేపే మీ ఇద్దరు వెళ్ళి ఆ క్లబ్ని క్లీన్ చేసి ఆ క్లబ్కి భాస్కర్ గాడిని ఓనర్ని చేసే పనిలో ఉండండి. అక్క 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 కొంపలు అంటుకుపోయాయక్క. ఏమైందిరా? ఇంకా ఏటవ్వాలక్క? ఆ ఈర్నారాయణ జైలు నుంచి తిరిగి వస్తున్నాడంట. ఏంట్రా నువ్వనేది? వీరనారాయణ వీరనారాయణ జైలు నుంచి తిరిగొస్తున్నాడా? నీకెవరు చెప్పారా? సిట్టెమ్మకి
ఫోన్ చేసి మాట్లాడుతుంటేను పక్క నుంచి విన్నానక్క. ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తున్నాడంటక్క. పైగా ఆ సిట్టమ్మ దగ్గర నుంచి మనం లాక్కున్న ఆస్తిని తిరిగి తీసేసుకుంటాడంట. నువ్వు చెప్పేది నిజమా? అవునక్క. ఆ ఏర్నారాయణ గారు వచ్చాడంటే ఆస్తి మనం లాక్కున్నందుకు ఏడు చేస్తాడని చాలా భయంగా ఉందక్క. నిజమేరా తమ్ముడు. వాడు గనక ఇంట్లో అడుగు పెట్టాడంటే వాడి ఆస్తి లాక్కున్నందుకు మన ప్రాణాలు లాక్కుంటాడు. ఆ మరుక్షణమే లత తన అన్న కూతురని తెలుసుకుంటాడు. అదే జరిగిందంటే పసి వయసులో దాన్ని కిడ్నాప్ చేసినందుకు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ వీరనారాయణ గాణ్ణి తప్పుదారి పట్టించాలి.